సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక తెలంగాణ సర్కార్ ఎన్నికల నిర్వహణకు అలాగే ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు తీరుపై కూడా కసరత్తులు కూడా మొదలుపెట్టింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ సర్కార్ పైన ఉన్నది. ఇక అందులో భాగంగా ఎలా రిజర్వేషన్లు ఇవ్వాలి, ఏ ప్రాతిపదికన ఇస్తే ఇవి నిలుస్తాయనే దానిపైన కూడా ఇటు అధికారులతో ఇటు న్యాయపరంగా వచ్చే చిక్కులపై కూడా ప్రధానంగా దానిపై అయితే అధ్యయనం కూడా చేస్తుంది. 3-4 మార్గాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రకంగా మరి ఎట్లా వెళ్దాం ఎన్నికలకు, ఇక అనివార్యంగా 3 నెలలలోపు అయితే ఎన్నికలు నిర్వహించాలి, నెల రోజుల్లోపే రిజర్వేషన్ల లెక్క తేల్చాలనేది ప్రభుత్వం ముందున్న లక్ష్యం. ఈ లెక్క తేలిన తర్వాత ఎన్నికల సంఘం ఇక ఓటర్లకు సంబంధించిన బాధ్యతలు అలాగే కేంద్రాల పరిశీలన వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఇక ప్రభుత్వానికి అయితే మాత్రం 2-3 అంశాలు అయితే వాళ్ళ ముందున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ది అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి చట్ట సవరణ చేయాలి. చట్ట సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై చట్టబద్ధత అయితే వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఏదైతే ఈ బీసీలకు సంబంధించిన రాజకీయ రిజర్వేషన్లు అయితే అలాగే పదవులు అలాగే ఉద్యోగ అవకాశాలు 2 రకాల బిల్లులు కూడా ప్రవేశపెట్టి ఆమోదం తెలియజేసి ఆ యొక్క బిల్లుల్ని రాష్ట్రపతి దగ్గర పంపారు. రాష్ట్రపతి దగ్గర 3 నెలలుగా పెండింగ్లో ఉండిపోయింది. ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రము ఈ యొక్క రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం లేనట్టే తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో సుప్రీంకోర్టుకు వెళదామా అనే యోచన కూడా తెలంగాణ సర్కార్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మేము అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నాము. ఇక మొత్తానికైతే మాత్రం రాష్ట్రపతి కూడా బిల్లులు పంపించాము, ఆమోదం చెప్పాలి, దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలనే దానిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళే యోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రపతి కానీ అలాంటి స్పందించకపోయినా సుప్రీంకోర్టు యొక్క తీర్పును బట్టి కూడా ముందడుగేద్దామని ఒక యోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాంటి స్పందన లేకుంటే మాత్రం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఎలా దీన్ని సాల్వ్ చేద్దాం, ఓ ఎలక్షన్లకు ఎట్లా వెళ్దామనే దానిపైన చర్చించబోతున్నట్టయితే ఒక రకమైన వాదన వినిపిస్తుంది. ఇది మొదటి ఆప్షను. ఇక రెండో ఆప్షన్ విషయానికి వస్తే మాత్రం జీవో రిలీజ్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామనేది సెకండ్ ఆప్షన్. ఎందుకంటే జీవో రిలీజ్ చేయండి, జీవో రిలీజ్ చేసి ఎన్నికలకు వెళ్ళండి అంటే ఇటు బీజేపీ నుండి అలాగే బీఆర్ఎస్ నుండి కూడా పెద్ద ఎత్తున ఇటు డిమాండ్ కూడా వస్తుంది. జీవో రిలీజ్ చేసి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు, ఒక ఆర్డర్ రిలీజ్ చేసి కూడా ఎన్నికల్లోకి వెళ్ళొచ్చు. గత అనుభవాలు చెప్తున్నాయని కూడా బీసీ సంఘం నాయకులు కూడా ఆర్ కృష్ణ లాంటి వారు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మరి జీవో రిలీజ్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలని సర్కార్ నిర్వహిస్తుందా అనేది ఒక అంశంగా కనిపిస్తూ ఉంది. ఇదే సందర్భంలో నిన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇదే ఎన్నికలపైన జీవో మేము రిలీజ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాము, కానీ ప్రతిపక్ష పార్టీలు దీనిపై పిటిషన్ లేకుండా కోర్టుకు వెళ్లకుండా కేసు లేకుండా వాళ్ళు ఉంటే మాత్రం మేము సిద్ధమే అంటూ కూడా నిన్న దిశా టీవీతో మాట్లాడుతూ కూడా ఆయన ఈ అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇది జీవో సంబంధించిన వ్యవహారం. మరి ఇది రెండో ఆప్షన్. ఇక మూడో ఆప్షన్ వాళ్ళ లాస్ట్ అలా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీ పరంగా రిజర్వేషన్లని అమలు చేసే ఒక విధానం ఉంది. పార్టీ పరంగా అంటే మాత్రం ప్రస్తుతానికి చట్టపరంగా మాత్రం పంచాయతీరాజ్ ఎన్నికల్లో 23% అయితే రిజర్వేషన్లు బీసీలకైతే అమలవుతున్నాయి. ఈ 23% ఆల్రెడీ చట్ట ప్రకారం వస్తున్నాయి కాబట్టి దానికి మరో 20% పార్టీ పరంగా జోడించి 42% రిజర్వేషన్ని అందించినట్టు ఉంటుంది. ఆ ఆప్షన్ కనుక చూస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనే యోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇది సాధ్యాలు అలాగే ఇతర పార్టీలు సహకరించాలి. అన్ని పార్టీల నుండి కూడా చాలా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇటు మీరు చట్ట ప్రకారం చేయాలి, కానీ మా మెడ మీద కత్తిపెట్టి మీరు చేయమంటే ఎంతవరకు కరెక్టు, స్థానిక ఎన్నికల్లో స్థానిక పరిస్థితులు విచిత్రంగా ఉంటాయని కూడా ఇటు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా మొత్తానికి 3-4 ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి, కేంద్రము రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధత తీసుకురావడం ఒకటైతేంది. 2, తెలంగాణ సర్కారు పరిధిలో జీవో విడుదల చేసి ఎన్నికల్లోకి వెళ్ళడం. 3, ఇక పార్టీ పరంగా రిజర్వేషన్ని అమలు చేయడం ద్వారా ఇచ్చిన మాట ప్రకారం మేమైతే మాత్రం మా తరపు నుండి మేము రిజర్వేషన్లు ఇస్తామన్నాము, బీసీలకు న్యాయం చేస్తామన్నాము. ఆ నేపథ్యంలో ఇటు కేంద్రం సహకరించట్లేదు, ఇటు జీవో రిలీజ్ చేద్దామంటే చట్టపరంగా అందరు కేసులు వేస్తున్నారు. మళ్ళీ గత అనుభవాలను బట్టి చూస్తే మాత్రం ఇది ఎక్కడ చూసినా మాత్రం ఇది నిలవట్లేదు. సుప్రీంకోర్టు కొట్టేసిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకోసమే
పార్టీ పరంగా అయితే మాత్రం ఆల్రెడీ 23% ఉంది. మరో 20% కలిపి మేము 42 నుండి 43% వరకు అయితే మేము రిజర్వేషన్లు ఇచ్చి కట్టుబడి ఉన్నాము. బీసీలకు న్యాయం చేస్తున్నాము. మరి మీ ఉద్దేశం ఏంటి? మీరు చేస్తారా చేయరా అని ఒక డిమాండ్ను కూడా ప్రతిపక్ష పార్టీలకు కూడా అధికార పార్టీ కూడా సవాల్ విసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలా మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రిజర్వేషన్ల అమలు అంశం పైన సర్కార్ అయితే కసరత్తు చేస్తుంది. ఎట్లా అమలు చేస్తే బాగుంటుంది, ప్రజల నుండి విమర్శలు రాకుండా, ఇటు రాజకీయ పార్టీల నుండి కూడా ఇబ్బంది కాకుండా సక్రమంగా అమలు కరెక్ట్గా కావాలంటే ఎట్లా? ఎందుకంటే ఒకవైపు దేశవ్యాప్తంగా కులగణన అంశం నడుస్తోంది. రాహుల్ గాంధీ తెలంగాణ రోల్ మోడల్గా ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రిజర్వేషన్ల అమలు పూర్తి స్థాయిలో జరిగితే దాన్ని ఇటు ఏఐసిసి కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏ రకంగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనే దానిపైన అయితే మాత్రం సీరియస్గా చర్చ జరుగుతుంది. ఈ నెల రోజుల్లోపే అత్యంత తొందరలోపే మొత్తానికి రిజర్వేషన్ల ఖరారు చేయాల్సిన బాధ్యత ఉంది. దీంతో ఇక వార్డుల విభజన ఉంటుంది. ఎన్నికల సంఘం అయితే మాత్రం వాళ్ళు ఓటర్ల పరిశీలన, కేంద్రాల గుర్తింపు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా దీనికి ఒక కసరత్తు చేసి దీనికి ఒక పరిష్కారం చూపే దిశగా తెలంగాణ సర్కార్ అయితే చూస్తుంది. మరి చూడాలి రిజర్వేషన్ల అమలు ఎలా ఉండబోతుంది, ఏ నిర్ణయం తీసుకోబోతుంది. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ఇటు రాజకీయ పార్టీల నుండి అలాగే ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందనేది మాత్రం భవిష్యత్తులో అయితే తెలిసే అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న స్థానిక సంస్థల్లో పార్టీ పరంగా, జియో పరంగా అలాగే చట్టబద్ధత పరంగా 3 రకాల్లో ఏ రకంగా రిజర్వేషన్లు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.